అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ సింగర్ మంజుల యాదవ్. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా. వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. సో మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు మన ఆర్ఎల్ఆర్ మీడియాలో వచ్చే సింగర్స్ మాత్రం ఎక్కువ మంది పొలాలలో పనులు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ హాయిగా ఉండే మన సింగర్స్ రావడం జరుగుతుంది. సో అలాంటి సింగర్ ప్రస్తుతం మన ముందు ఉన్నారు. సో పరిచయం చేసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నామ్మా? బాగున్నాం. సో ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి? మాది జనగాం జిల్లా, చిల్పూర్ మండలం. మా ఊరు నష్కల్. నష్కల్ పేరు గమ్మత్తుగా ఉంది. మీ పేరు? నా పేరు లక్ష్మి. లక్ష్మి. అమ్మ లక్ష్మి అమ్మ, మరి పాటలు ఏమేం పాటలు పాడతారు? ఎట్లాంటి పాటలు వస్తాయి మీకు? ఏం చేస్తారు? మేము చాలా పనులు చేస్తాం. చాలా చేస్తారా? అన్ని తీర్ల కొన్ని కొన్ని చేయరా? చాలా చాలా చేస్తాం. పొద్దుగాల 6 గంటలకు 7 గంటలకు పోతాం. పొద్దుకి 7 అయితే మళ్ళీ మేము ఇంటికి వచ్చే వరకు నాట్లు వేయబోతే. అమ్మ 6 గంటలకు నాట్లు అంటే ఎన్ని గంటలకు లేవాలి? ఇక లేచుడన్నా ముచ్చట లేదు, 4 గంటలకే లేచి పని చేసుకోవాలి. నాట్ల సీజన్ అట్లుంటది. పత్తి ఏరినా గానీ అట్లనే పోతాం. పొద్దుగాలనే పోతాం, మళ్ళీ 12 గంటలకు ఇంటికి వస్తాం. 500 కూలి. 6 గంటల వరకు చేనులు ఉంటాం. 6 గంటలకు చేనులో ఉండి మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వస్తాం. ఉంటారు. 5 గంటలు తక్కువనే టైము. 500 ఇస్తారు. మంచి అన్ని పనులు చేసుకుంటాం. ఇంట్లో తానాలు చేసి దీపాలు ముట్టించుకొని పోతాం. పనులు అంటే చాలా ఇష్టంగా చేస్తాం. కష్టమైనా గానీ ఇష్టంగా చేసుకుంటాం. పనులతో పాటు పాటలు అన్ని ఎవరికి ఏది వచ్చినా అది పోనీయం. ఇక అంతే పాడతాం. అందరు కలిసి నేర్చుకుంటారు. అందరు కలిసి పాడాలనుకొని పాడతాం. పని బాగా చెయ్యాలి, ఏ పని ఏర్పడద్దని పాటలు పాడతాం. సూపర్ అమ్మా. మరి పాటలు పొలాలలో చాలా పాటలు పాడుకుంటూ పని చేసుకుంటారంట. సో అందులో ఒక పాట నాకు బాగా నచ్చింది, మీరు పంపించిన పాట. మనిషి పుట్టుక నుంచి అంటే ఆత్మ వరకు, అంటే పుట్టుక నుంచి తర్వాతకి మనిషి జీవితం ఏమైతుంది, ఆత్మ చనిపోయినాక ఆత్మ ఏమైతుంది అనే దాని మీద పాట చాలా బాగా అనిపించింది మీరు పాడిన పాట. సో మరి నేను ఒక్కదాన్ని వినడం కాదు కదా, మన ప్రేక్షకులందరూ కూడా వినాలి కాబట్టి దాంతో స్టార్ట్ చేయండి. సరే మేడం. ఓకే. రమ్మని ఆ బ్రహ్మ, రమ్మని ఆ బ్రహ్మ, కూజింపేసే రమ్మని ఆ బ్రహ్మ. ఎల్లాలేక జీవి, ఎల్లాలేక జీవి, ఇల్లెల్లాదాయే ఎల్లాలేక జీవి. పోలేక జీవి, పోలేక జీవి, పొరుగిల్లే పట్టే పోలేక జీవి. ఏరేని సూట్టాలు, ఏరేని సూట్టాలు, ఏరే బంధువులు, ఏరేని సూట్టాలు, ఏరేని సూట్టాలు, ఏరేని సూట్టాలు, ఏరే బంధువులు, ఏరేని సూట్టాలు. చుట్టాలు వచ్చిరి, చుట్టాలు వచ్చిరి, చుట్టూ కూసునిరి, చుట్టాలు వచ్చిరి. కన్నీళ్ళు తీసిరి, కన్నీళ్ళు తీసిరి, కాడా తొలగిరి, కన్నీళ్ళు తీసిరి. కట్టెలే చుట్టాలు, కట్టెలే చుట్టాలు, కాడే కన్న తల్లి, కట్టెలే చుట్టాలు, కట్టెలే చుట్టాలు, కాడే కన్న తల్లి, కట్టెలే చుట్టాలు. కోతకుండా నాకు, కోతకుండా నాకు కొంత బంధువుడు, కోతకుండా నాకు అగ్నిదేవుడు, నాకు అగ్నిదేవుడు, నాకు ఆత్మ బంధువుడు, అగ్నిదేవుడు నాకు. చుట్టాలు వచ్చిరి, చుట్టాలు వచ్చిరి, చుట్టూ కూసునిరి, చుట్టాలు వచ్చిరి. ఏరేని చుట్టాలు, ఏరేని చుట్టాలు, ఏరే బంధువులు, ఏరేని చుట్టాలు. కలువల్ల మునిగిరి, కలువల్ల మునిగిరి, కాడా తొలగిరి, కలువల్ల మునిగిరి. చెట్లల్లా మునిగిరి, చెరులల్లా మునిగిరి, చెట్లు పట్టిరి, చెరులల్లా మునిగిరి. తలమాసి తెలజీరే, తలమాసి తెలజీరే, కట్టేమి ఫలము తలమాసి తెలజీరే. తలిలేని పుట్టినిల్లు, తలిలేని పుట్టినిల్లు, తలిసేమి ఫలమో తలిలేని పుట్టినిల్లు. పూయదాసులన్నీ, పూయదాసులన్నీ పూసే ఉన్నాయి, పూయదాసులన్నీ. పురుషుడు లేని పూత, పురుషుడు లేని పూత, పూసేమి ఫలము పురుషుడు లేని పూత. కాయదాసులన్నీ, కాయదాసులన్నీ కాసే ఉన్నాయి, కాయదాసులన్నీ. కాముడు లేని కాత, కాముడు లేని కాత, కాసేమి ఫలము కాయదాసులన్నీ, కాయదాసులన్నీ కాసే ఉన్నాయి, కాయదాసులన్నీ. కాముడు లేని కాత, కాముడు లేని కాత, కాసేమి ఫలము కాముడు లేని కాత. మోకాటి నీళ్ళల్లా, మోకాటి నీళ్ళల్లా మొగిలి పూసింది, మోకాటి నీళ్ళల్లా మొగిలిపు వసవంటి, మొగిలిపు వసవంటి మగవారి మనసు,
అల్లి పువ్వసవంటి ఆరండ పడవిలో అల్లి పూసింది ఆరండ పడవిలో అల్లి పువ్వసవంటి ఎడవారి మనసు అల్లి పువ్వసవంటి. అంతే అడికి. అంతేనా? ఎంత బాగుంది పాట. వెనక వాడితే బాగా వస్తుంది మీ పాట లక్ష్మమ్మ కదా, ఎంత బాగుంది పాట. అంటే ఆత్మ అనేది తర్వాతకి చచ్చిపోయినాక నీకు ఎవరు ఉన్నారా అని అడుగుతాండు. బాబా అసలు కట్టే కాడే బంధువు, కొత్తకుండా కొంత బంధువు, అగ్నిదేవుడు ఆత్మ బంధువుడు, ఎంత పంచభూతాలు చాలా. అంటే గాలి ఏమంటాం, అగ్నిదేవుడు. అంటే మీ పదాలు అనేవి చాలా బాగా బాగుంటాయి. అంటే ఇల్లు ఇడవలేక పొరిగిలు పోలేక పొరిగిలు, అంటే అందుకే నేను అంటే దయ్యం అయిందని అంటారు చూసినావా అట్లా. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళలేక అయ్యో నా పిల్లలు నా సంసారం ఎట్లా అని ఇప్పుడు ఒక రోజు గిడికి రావాలంటే పని ఎంత పోయింది అని అనుకున్నా. అయినా మంచిదని ఒక్కొక్కసారి వస్తాం, ఒక్కొక్కసారి ఇల్లు వదిలిపెట్టి రాము అట్లా. అందుకే ఆ పాట. అంటే మొగలి పువ్వు వసం అంటే మగవారి మనసు, ఆడోళ్ళం అల్లి పువ్వు వసంటిది మనది, ఇంతగానే వల్లిపోతది మన మనసు. ఏదన్నా అనగానే సపరేట్ గా సైలెంట్ గా అవుతాం, ముడుచుకుపోతుంది కదా. కొంచెం మొగిలిపోనే కొంచెం గట్టిగా ఉంటుంది, ఎంత ఎండకున్నా కొంచెం వాడిపోతుంది, తొందరగా వాడిపోదు. చెట్టు మీద రాని అది మళ్ళా నీళ్ళల్లో ఉంటది. మనది ఆరండ పడివిలు ఉంటాం మనం. ఎండలున్నా ఎండలో ఉన్నట్టే, నీడకున్నా ఎండలు ఉన్నట్టే మన బతుకు అట్లా. అందుకని ఆ పాట అట్లా వాడగలిగినాం. ఇంకా వెనక వాడేటోళ్ళు ఉంటే బాగా వస్తుంది పాట, ఏ పాట అయినా సరే ట్రై చేద్దాం. ఏ పాట అయినా బాగా వస్తుంది. ఓకే అమ్మ లక్ష్మమ్మ, ఫస్టే మనసుని మొత్తం నీ వైపు ఆకట్టుకునే పాట పాడినాం, అందరినీ మనుషులని. అంత అద్భుతమైన పాట, అంత అర్థవంతమైన పాట పాడినాం. సో మరి ఇప్పుడు ఒకటి నవ్వే పాట పాడాలి. నవ్వే పాట, ఎందుకంటే మొత్తం మళ్ళీ దింపేసినావు కాబట్టి బయటికి రావాలి కదా. బయటికి రావాలంటే ఏవైనా మనం ఎంత బాధలైనా నవ్వుకుంటూనే బయటకు వస్తాం కాబట్టి నవ్వే పాట ఒకటి పాడండి. ఒక్క రొట్టె తిన్నాడు ఒరిగినట్టు అన్నాడు, ఏ తల్లి గన్నదిరో బడుక ఉన్నల్లోడా, ఏ తల్లి గన్నదిరో బడుక ఉన్నల్లోడా. ఒక్క రొట్టె తినలేదే ఒరిగినట్టు అనలేదే, ఏ తల్లి కనలేదే ఒన్నెలాడి దేవమ్మ, ఏ తల్లి కనలేదే ఒన్నెలాడి దేవమ్మ. సగము రొట్టె తిన్నాడు సచ్చినట్టు అన్నాడు, ఏ తల్లి గన్నదిరో బడుక ఉన్నల్లోడా, ఏ తల్లి గన్నదిరో బడుక ఉన్నల్లోడా. సగము రొట్టె తినలేదే సచ్చినట్టు కనలేదే, ఏ తల్లి కనలేదే ఒన్నెలాడి దేవమ్మ, ఏ తల్లి కనలేదే ఒన్నెలాడి దేవమ్మ. ఏసిన నాటంతా కొంగాలే తొక్కినయి, రేటేమి కడతావురో బడుక ఉన్నల్లోడా, రేటేమి కడతావురో బడుక ఉన్నల్లోడా. ఇంటెనక తోటుంది తోటలో రేటుంది, రేటమ్మి కడతానే ఒన్నెలాడి దేవమ్మ, రేటమ్మి కడతానే ఒన్నెలాడి దేవమ్మ, రేటమ్మి కడతానే ఒన్నెలాడి దేవమ్మ. అది భార్య భర్తలే, భార్య భర్తల పాట. నాట్లు ఎత్తివి నువ్వు సపడే ఖర్చు ఇంట్లో వంటివి తింటివి పంటివి నాటంతా కొంగలు దొక్కుతానే అని అంటది భార్య. అంటే అది పోతే పోని ఇంకా నాకు తోట ఉన్నది, ఆ తోటలా అమ్మి కడతా పోయి అయితే చూసుకుంటా మంచిగా చేసుకుంటా అని మాత్రం అన్నాడు. పోతమైంది ఇంకోటి పోతమైంది అంటారు. మనకంత ఉన్న ఆడలకు ఉన్నంత ఉండదు, మోగోళ్ళకు చేస్తే బాగానే చేస్తారు, లేకుంటే సపరేట్గానే పంటారు. ఎర్రవెల్లి ఎర్రగుడ్డ ఏడు బరలు మూడు మురలు మంచిరాల మిసిని కుట్టు 5 కూర్చులు పెద్ద పట్టి జగడి గుట్టాలే నా రాజా, జగడి గుట్టాలే నా రాజా. అమ్మ గదనే దాయ గదనే తల్లి గదనే కుట్టరాదమ్మో నీ దయనే, కుట్టరాదమ్మో నీ దయనే. అంతే అంతే, చిన్నగా ఉంది అంటే ఇక అట్లనే అనాలన్నీ, ఒక్కటే పాట గాని బాగుంది పాట. ఎన్ని అందులో ఎన్ని మెలకలు తిప్పేసిరు, టకా టకా తిప్పి మొత్తం ముగించేసిరు. బీరబు చేటల్లా నా బిడ్డల చెటల్లా, ఏసయ్యోలే చన్నవోర పిలగా, ఏసయ్యోలే చన్నవోర పిలగా. బీరబుతే భయమా నీ బిడ్డలత్తే భయమా, కమలమ్మ కాశాక పూల పాండ్ల కాయలకొచ్చిందంట, కమలమ్మ కాయలకొచ్చిందంట. అల్లి బుసేటల్లా మా అన్నల చేయల్లా, ఏసయ్యోలే చన్నవోర పిలగా, ఏసయ్యోలే చన్నవోర పిలగా. అల్లి బుత్తే భయమా మీ అన్నలత్తే భయమా, కమలమ్మ కాశాక పూల పాండ్ల కాయలకొచ్చిందంట, కమలమ్మ కాయలకొచ్చిందంట. మొత్తం చిల్లర పాటలు వచ్చి చిన్న పాటలు పట్టుకొని వచ్చినారు కదా, రెండు ముక్కలు గాని బాగా టక టక వాడేస్తున్నారు, చాలా బాగా అనిపిస్తున్నాయి. దాని మొదలే ఉన్నది మోపెడు వరాల నాగమల్లె సింత, అది తిరగది తిరగది తిప్పమ్మానులో ఎప్పమ్మాను సింత.
హాలు మైమా జిల్లేడు మైమా లింగం పెళ్లి తోవ్వా తోవ్వకు దగ్గర నాత పెళ్ళే నడుమ పూల తోట దాని మొదలే ఉన్నది మోపెడు వరాల నాగమల్లె సింత అది తిరుగది తిపెమ్మానులో ఎపెమ్మాను సింత హాలు మైమా జిల్లేడు మైమా లింగం పెళ్లి తోవ్వా తోవ్వకు దగ్గర నాత పెళ్ళే నడుమ పూల తోట. బాబా